గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి మహిళలకి ఉపాధి కల్పించడం కోసము వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఎంబ్రాయిడింగ్ మరియు మగ్గం అనేటువంటి చేతి వృత్తులను నేర్పిస్తుంది వందే మాతరం ఫౌండేషన్. గ్రామాలలో ఉపాధి లేక పట్టణాలకు వలస వెళుతున్నటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల మహిళలకు కుట్టు మిషన్లు, అదేవిధంగా ఎంబ్రాయిడింగు, చేతి మగ్గాలు నేర్పిస్తూ జీవనోపాధాన్ని కల్పిస్తున్నటువంటి వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి శిక్షణ కేంద్రం దగ్గర ఉన్నాం. మొట్టమొదటి బ్యాచ్ మహిళలకు ఈరోజు శిక్షణ ఇస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలలో ఉండేటువంటి మహిళలకు అందరికీ కూడా చీరలపైన వేసేటువంటి డిజైన్లు కావచ్చు, ఒకప్పుడు కళ ఈ గ్రామీణ ప్రాంతాలలో ఉండేది. కానీ రోజులకి తరబడు కళ అంతరించిపోవడంతో వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల మహిళలకి ఉపాధితో పాటు వాళ్ళ యొక్క కళని బయటికి తీయాలని చెప్పేసి కూడా వందే మాతరం ఫౌండేషన్ పెద్దలు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ యొక్క శిక్షణా కేంద్రం మొదటి బ్యాచ్ ప్రారంభమైంది. వాళ్ళ చేతితో వేసినటువంటి మగ్గం స్కిల్స్ ఏవైతున్నాయో చీరలపైన, బ్లౌజులపైన మనం చూడొచ్చు. పూర్తిగా విజువల్స్లో చూస్తున్నాం. బ్లౌజులపైనటువంటి వేసినటువంటి ఆ యొక్క డిజైన్స్ ఈరోజు మార్కెట్లో అతిపెద్ద విలువగా ఉన్నటువంటి పరిస్థితి. ధరలు కూడా మండిపోతున్నటువంటి నేడు ఎండాకాలంలో పెళ్లిళ్ళ సీజన్లో కూడా ఎక్కువగా చేతితో వేసినటువంటి మగ్గానికి ఎక్కువగా ధర పలుకుతున్న పరిస్థితి. అలాంటి ధరలు ఈరోజు గ్రామీణ ప్రాంత మహిళలకు ఉపాధి కల్పించే విధంగా కూడా ఈ యొక్క సంస్థ ముందుకెళ్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మహిళలు ఉన్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఎన్ని రోజుల నుంచి మీరు ఇది నేర్చుకుంటున్నారు? ఎట్లా మీకు ఉపాధి వస్తుంది? మీకు ఎట్లా ఏం చెప్తారు? మగ్గం వర్క్ నేర్చుకోవడం చాలా బాగుంది. వందే మాతరం ఫౌండేషన్ రవి సార్ నుండి మాకు తెలిసింది. నేర్చుకోవడం బాగానే ఉంది సార్. మేడం బాగానే నేర్పిస్తుంది. నేర్చుకోవడం బాగానే ఉంది. ఇంకా ముందర ఇట్లా నేర్చుకోవడానికి కోరుకుంటున్నాం. అంటే మీరు ఎట్లా ఎన్ని రోజుల నుంచి ట్రైనింగ్ తీసుకోవడము మీకు ఎలా అనిపిస్తుంది? ఒక డిజైన్ని నేర్చుకోవడానికి ఎంత సమయం పడుతుంది? మీ ఎట్లా ఉపాధి ఎట్లా వస్తుందా దీనిపైన? వస్తుంది, జర టైం పడుతుంది సార్. అప్పుడంటే రాదు, జర 2-3 డేస్ పడుతుంది. బాగానే ఉంది సార్. అంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు కొద్దిగా సమయం వృధా అవుతుంటుంది. ఇట్లాంటి ఈ నేర్చుకోవడం వల్ల ఎట్లా మీకు? బాగానే ఉంది సార్. మనకు యూజ్ అవుతుంది ఫ్యూచర్లో. మన 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 బ్లౌజ్ మనం నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది సార్. బాగుంది. మరొక మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, మీరు అంటే ఏంటి ఈ బ్లౌజ్ వేస్తున్నారు కదా, మార్కెట్లో ఈరోజు నడుస్తుంది. మార్కెట్లో ఉన్నటువంటి చేతితో వేసేటువంటి మగ్గం వర్క్కి చాలా విలువ ఉంది ఈరోజు మార్కెట్లో. మీరు ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నారు? ఏం చెప్తారు? నా పేరు నాగమణి. 2 monthsకి నేర్చుకుంటున్నాం. బాగుంది, వేస్తున్నాం. ఫస్ట్ రాదనుకున్నాం, మేడం బాగా సహకరించి నేర్పిస్తుంది. ఇంకా నేర్చుకోవాలని ఉంది. ఇంటి దగ్గర కూడా వరకు ప్రాక్టీస్ చేస్తున్నాం. అంటే గ్రామాల ప్రాంతాలలో ఇలాంటి వర్క్స్ నేర్చుకోవడం చాలా సహజం. అంటే లేదు ఉన్నటువంటి పరిస్థితి, పట్టణాలకు వెళ్ళి నేర్చుకోవాలి. కానీ ఇక్కడ మీ దగ్గరికి వచ్చి ఇక్కడ నేర్పిస్తున్నారు అంటే సార్ మా కోసం అని ఇక్కడ నేర్పిస్తుండ్రు. సార్కు ధన్యవాదాలు. అంటే రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటుంది మీకు ఉపాధి ఇది నేర్చుకోండి? చేతి అయితే బాగుంటుంది, నీట్నెస్గా ఉంటుంది. మిషన్స్ దానికి వేరే రేట్ ఉంటుంది, దీనికి వేరే రేట్ ఉంటుంది. అంటే ఎట్లా చేస్తున్నారు మీరు ఈ మగ్గం? ఎట్లా మీరు నేర్చుకుంటున్నారు? ఎట్లా నేర్పిస్తున్నారు? దీని గురించి ఏమైనా చెప్తారా? కుట్లు ఉంటాయంట. మాకు మేడం 2 కుట్లు 3 కుట్లు నేర్పించింది. వేసినాం 3-4 బ్లౌజులు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఈ డిజైన్ ఎట్లా నేర్చుకుంటున్నారు? రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి ఉపాధి ఏమైనా కలుగుతుందా దీనిపైన? మా పేరు పుష్పశ్రీ. మేము రాంపూర్ విలేజ్ నుంచి వచ్చినాం. మాకు సారు తెలుసు, పరిచయం అంటే వేరే వాళ్ళకి తెలుసు. ఇంకా అట్లా సార్ని అడిగి వచ్చేసాం మేము ఇక్కడికి. ఈ అక్కకి చెప్తే సరే అన్నాడు. ఇక్కడ బాగుంది వర్క్, మేడం బాగా చెప్తుంది, మంచిగా చెప్తుంది. మేము కూడా మంచిగా వింటున్నాం, మంచిగా నేర్చుకున్నాం. అందరం 4-5 బ్లౌజులు వేసినాం ఇంతవరకు. అంటే ఉదయం ఎన్ని గంటలకు వస్తారు? ఎన్ని గంటల నుంచి? 10కి వస్తాం, 2కి వెళ్ళిపోతాం. ఓకే. మీరు వేస్తున్న డిజైన్ ఏంటి చెప్తారా? ఎంబ్రాయిడింగ్ వర్క్, మగ్గం వర్క్. ఇది మగ్గం వర్క్ అంటే డిజైన్స్ ఏమైనా ఉంటాయి? రకరకాల డిజైన్స్ వేయడంలో మీకు ఎట్లా ట్రైనింగ్ ఇస్తుంటారు వాళ్ళు?
ఇది కుట్లు అంతే, ఇది గొలుసు కుట్టు, బీడ్స్ తోటి ఇవి ఈ పాల్స్. ఓకే. అంటే పూర్తిగా నేర్చుకోవడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది, తర్వాత ఎలా ఉండబోతుంది? అంటే మన ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది టైం. అంటే మన ఒకరేమో 2 daysలో నేర్చుకుంటారు, ఒకరేమో 1 dayలో కూడా నేర్చుకుంటారు. ఒకసారి చెప్పిన దాడు నేర్చుకుంటారు. కొందరికేమో ఇంట్రెస్ట్ని బట్టి టైం తీసుకుంటుంది. ఎన్ని రోజులు ఉంది ట్రైనింగ్? 3 months ఉంది. 3 months ఉంది. ఇప్పటికి 2.5 అయిపోకొచ్చింది. అంటే పూర్తిగా అట్లా మీరు నేర్చుకున్నారా మరి? పూర్తిగా నేర్చుకున్నాం. అంతా బెటరే నేర్చుకున్నాం. ఏం చేయబోతున్నాం నెక్స్ట్ ఇది మీరు నేర్చుకున్న తర్వాత ట్రైనింగ్? అంటే మేము ఇట్లా మంచిగా నేర్చుకుంటే ఇంటికాడ కూడా అట్లా మేము వేస్తున్నాం అని చెప్తే, పక్క వాళ్ళకి చెప్తే వాళ్ళ గిరాకీలు వస్తే కూడా పట్టుకొని వేయగలుగుతాం. అంటే దానివల్ల మీకు ఉపాధి కల్పిస్తుంది. సో ఇది అంటే మనం చూస్తున్నాం పూర్తిగా 3 నెలల పాటు కూడా మహిళలకి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు కూడా బ్లౌజుల పైన చేతితో వేసేటువంటి మగ్గం వర్క్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా వేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. పూర్తిగా కూడా మహిళలు నేర్చుకొని ఇక్కడ 3 నెలల పాటు ట్రైనింగ్ తీసుకొని తర్వాత తమ సొంత కాళ్ళపైన నిలబడేటువంటి ప్రయోగం కూడా చేయబోతున్నారు. ఇది ఒక మొదటి బ్యాచ్ అని చెప్పేసి మరొక మహిళ ఉంది, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎట్లా ఉంది మీకు? ఎన్ని రోజుల నుంచి ట్రైనింగ్ చేసుకుంటున్నారు? ఎట్లా ఉండబోతుంది? నా పేరు చంద్రకళ. మేము నేర్చుకోబట్టి 3 నెలలకు దగ్గర వస్తుంది. ఫస్ట్ మాకు ఏం రాకుండే అందరం వచ్చినాము. ఒక 2-3 రోజులు మాకు అసలు ఏం తెలియలేదు. తర్వాత ప్రాక్టీస్ చేసి మేడం ఓపికతో అని చెప్పింది, మంచిగా నేర్చుకున్నాము. రోజుకి మా లోపల మాకే పోటీ వచ్చి నీకంటే నేనే ఇంకా డిజైన్ కొత్తగా చేస్తాను అని మీ 30 మంది ఉన్నామంటే మాకు మేమే పోటీగా వెరైటీ డిజైన్లు ఇక్కడనే కాకుండా ఇంటికాడ కూడా సెల్ ఫోన్లలో చూసి రోజుకి కొత్తగా మేడం ఈరోజు ఒకటి చెప్పిందంటే దానికంటే ఎక్కువ ప్రాక్టీస్ చేసి మరుసటి రోజు మేడమే షాక్ అవుతుంది. అబ్బా నేను ఇది చెప్తే దానికంటే మీరు కొంచెం ఎక్కువనే నేర్చుకుంటుండ్రు, ఇంట్రెస్ట్గా నేర్చుకుంటుండ్రు, బాగా నేర్చుకుంటుండ్రు. మీరు ఇట్లనే రోజుకి మీ సొంతంగా కూడా కొన్ని ఓన్గా డిజైన్లు చెప్పాలి, నేర్చుకోవాలి, తయారు చేసుకోవాలి అని మంచిగా చెప్పింది. మేము కూడా రోజుకి మస్తు ఇంప్రూవ్ అవుతున్నాం, మంచిగా కుట్టినాం. ఇప్పటికీ ఒకరొకరం 2-3 బ్లౌజులు కుట్టుకున్నాం. ఇంకా ఇంతకంటే మంచి ఇప్పుడు కొత్త మార్కెట్లకు ఎలాంటి డిజైన్లు వచ్చినా అట్లాంటి డిజైన్లకు ఫాస్ట్గా వెళ్ళిపోవాలనుకుంటున్నాం. అట్లనే మేడం కూడా ఈరోజు ఈ మార్కెట్లకి డిజైన్ వచ్చింది, ఇది నడుస్తుందంటే అది కంపల్సరీ చూపిస్తుంది. దానివల్ల మేము మంచిగా నేర్చుకున్నాం. ఇంకా కొన్ని డిజైన్లు రావాలి, మాకు కూడా కొంచెం పని దొరకాలి, మాకు కూడా ఉపాధి కలగాలి, మంచి కుట్టిస్తాం అని నమ్మకంతోన మీరు ఎవరైనా కొంచెం వచ్చి బ్లౌజులు ఇచ్చినా మీకు నచ్చినట్లు కుట్టిస్తాం అనే నమ్మకం మాకుంది. అలాగే ఇచ్చేవాళ్ళు కూడా నమ్మకం పెట్టుకొని మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అంటే ప్రధానంగా ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలో ఉండేటువంటి మహిళలకి ఎలాంటి పనులు, ఉపాధి ఉండదు. కానీ ఇది ఒక్కటి మీకు ఒక ఉపాధి లాగా దొరికింది. ఎలా అనుకుంటారు రాబోయే రోజుల్లో ఈ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మీరు సొంతంగా మీ కాళ్ళ మీద నిలబడి ఇలాంటి ఉపాధి ఇంకో 10 మందికి ఇవ్వగలుగుతున్నారా? ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇవ్వాలనుకుంటాం. ఇప్పుడు ఏం పనులు లేవు, అన్ని మిషన్లు అయినాయి, ఏం పనులు లేవు, మాకేం పనులు లేవు. ఉదయం నుంచి ఖాళీగా ఉంటాం, ఇంట్లో వంట పని చేస్తాం, పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం, ఖాళీగా ఉంటాం. ఇది ఉపాధి దొరికింది కాబట్టి ఇక్కడ కుట్టింది కాకుండా ఇంటికాడ కుడుతున్నాం, పక్క వాళ్ళకు కూడా కుడుతున్నాం. కాబట్టి దీనివల్ల మేము బతుకుతాం. ఒక 2-3 రోజులు అయిందంటే ఒక బ్లౌజ్ వస్తుంది, కుట్టేస్తాం. అట్లా మాకు ఉపాధి కలుగుతుందని అనుకుంటున్నాం. ఇంతమందికి మాకు ఉపాధి కలుగుతుంది. మేడం మీరు చెప్పండి, ఎలాంటి డిజైన్స్ మీరు ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నారు? ఇక్కడ ఎలా అనిపిస్తుంది? గ్రామీణ ప్రాంతాల్లో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎలాంటి కొత్త మార్కెట్లోకి వస్తున్న డిజైన్లు ఎట్లా చూస్తున్నారు, ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు? మంచిగానే చేసుకున్నాం సార్. మేడం మంచిగా చూపిస్తుంది, మేము ఇంటికి పోయి కూడా చూసుకుంటున్నాం. మంచిగానే నేర్పిస్తుంది, బాగానే ఉంది. అంటే ఈ డిజైన్ నేర్చుకోవడం ఎన్ని రోజులు అవుతుంది? మీరు 3 నెలలు అవుతుంది. ఒక్కొక్క డిజైన్ 4-5 బ్లౌజులు వేసుకున్నాం. మంచి ఇంటికి పోయి కూడా వేసుకుంటాం, బాగానే ఉంది సార్. మాకు మంచిగా మేడం చూపించింది. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? ఇదే ఊరు, గార్లపాడు. మీరు మరొకసారి మహిళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి మగ్గం వర్క్స్ నేర్చుకుంటున్నారు. ఈ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఎలా ఉండబోతుంది గ్రామాలలో? మేము ఇది బాగా నేర్చుకుంటున్నాం. 3 నెలలు అవుతుంది, మంచిగా నేర్చుకున్నాం. వేరే వాళ్ళకు కూడా మంచిగా వేసిస్తామనే ధైర్యం మాకు వచ్చింది. డిజైన్లు కూడా కొత్తగా మేము కొత్త డిజైన్లు కూడా చూసుకొని వేస్తున్నాం. ఇంకా ట్రైనింగ్ అయిపోయేలోపు కూడా పర్ఫెక్ట్ అయిపోయినా ఆల్రెడీ. ఇంకా మంచిగా వేసుకొని జీవనోపాధి సాగిద్దామని అనుకుంటున్నా. అలాగే ఇది నేర్చుకున్నందుకు ఇంకా కొందరికి ఎవరికన్నా నేర్పాలని కూడా అనుకుంటున్నాం, ఇంటి పక్కల ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే. అంటే టెక్నాలజీ పెరిగింది కదా గ్రామీణ ప్రాంతం, ఇట్లాంటి కళలు నేర్చుకోవడం మగ్గం వర్కుల్లో రేపు ఉపాధి కోసం మీరు మీ కాళ్ళ మీద సొంతంగా ఏమైనా పెట్టుకోబోతున్నారా దీనివల్ల?
దీనివల్ల పెట్టుకున్నా కూడా మంచి ఉపాధి కలుగుతుంది సార్ మాకు. అలాగే ఈ సార్ మాకు ఇలా ఉపాధి కలిగించినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ కేంద్రానికి సంబంధించినటువంటి మహిళ మనతో ఉన్నారు, ఇన్ఛార్జ్. ఆమెతో మాట్లాడదాం. చెప్పండి మేడం, అంటే ఎన్ని రోజుల నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అయింది, ఎంతమంది మహిళలు ట్రైనింగ్ తీసుకుంటున్నారు, ఎప్పుడు పూర్తవుతుంది ఈ గురించి పూర్తిగా? ఫిబ్రవరి 1 నుండి ట్రైనింగ్ స్టార్ట్ అయింది. పూర్తి అంటే ఈ ఏప్రిల్ లాస్ట్ వరకు కావచ్చు, అంతవరకు కంప్లీట్ చేయిస్తారు. ఇది నేర్చుకోవడం వల్ల విశేషం ఏంటి అంటే, చాలా మటుకు ఇది పల్లెటూరు ఏరియా కదా, వ్యవసాయం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇంకా వాళ్ళలో ఓన్లీ వ్యవసాయం ఒక్కటే నేర్చుకోకుండా, వ్యవసాయం అంటే ఈ సమ్మర్లో వ్యవసాయం ఉండదు. ఇది ఒక నేర్చుకున్నారనుకో, బయటికి మేము ఈ బ్లౌజులు బయటికి ఇస్తే ఏమవుతుందంటే సుమారు 1500 నుండి 2, 3, 4, 5,000 దాకా ఉంటుంది ఒక్క బ్లౌజ్కి వేయడానికి. అది వీళ్ళు నేర్చుకున్నారు. ఇప్పుడు ఆ నేర్చుకున్న విలువ ఏంటి అని వాళ్ళకి ఇప్పుడు తెలియదు. వాళ్ళు వేసి దాన్ని మనం కుట్టించుకున్న తర్వాత మనం పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్ కానీ వెళ్తాం కదా, అప్పుడు అర్థమవుతుంది ఆహా మేము ఇది నేర్చుకున్నాము అని. దాన్ని వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేసుకొని అందరు కలిసి ఒక దగ్గర ఉండి ఒకవేళ వేసుకున్నారే అనుకో, నాకు తెలిసి బాగానే సంపాదించగలుగుతారు. సిటీకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. వాళ్ళని బీట్ అయ్యే వాళ్ళు అందరు ఉన్నారు ఇక్కడ చాలామంది. నేర్చుకునే వాళ్ళంటే దాదాపు 22 నుండి 30 దాకా ఉంటారు. కొందరైతే వేరే నుంచి వస్తున్నారు. ఇక్కడ అమ్మాయి ఏమో రాంపూర్ నుంచి వస్తుంది, ఇంకొక అమ్మాయి ఏమో పార్పల్లి నుంచి వస్తుంది. ఇంకా ఈ లోకల్ ఏరియాలో కొంచెం తెలియదు. ఏంటంటే ఇది ఏదో టైంపాస్ కానీ వాళ్ళు అనుకొని రాలేదు. ఈసారి జరిగింది కదా, వచ్చే నెక్స్ట్ ఇంకో బ్యాచ్ వస్తే కంపల్సరీ దీనికి కూడా పోటీ పడతారని అనుకుంటున్నా. ఎందుకంటే ఇవి నేర్చుకోవడము ఎట్లుంది అంటే, ఫస్ట్ స్టార్టింగ్లో ఇంట్రెస్ట్ లేకపోయేది వీళ్ళకి. చూస్తూ 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 ఇప్పుడు ఏమైందంటే ఆన్లైన్లో ఏవి డిజైన్స్ వస్తున్నాయో దాన్ని నేర్చుకోవాలి మనం. మేడం మాకు అది నేర్పండి అని మేడంకి వెంట పడుతున్నారు. ఇది కంప్లీట్ నేర్చుకోండి అంటే లేదు మేము అది నేర్చుకుంటాము అనే దగ్గరకు వచ్చిన అనమాట. సంస్థకు సంబంధించినటువంటి కోఆర్డినేటరు, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటరు ఉన్నారు, ప్రస్తుతం వారితో మాట్లాడతాం. సార్ చెప్పండి, అంటే ఈ ట్రైనింగు గతంలో కూడా శిక్షణ ఇచ్చారు కుటుంబిషన్లో, ఈరోజు చేతితో వేసేటటువంటి మగ్గం కేంద్రాన్ని కూడా ప్రారంభం చేశారు మా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకి. ఎట్లా ఏం చెప్తారు దీని నుంచి, ఎన్ని రోజుల నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అయింది, దీని గురించి పూర్తి వివరాలు ఏంటి సార్? నమస్తే సార్, నా పేరు రవీందర్ రెడ్డి, వందే మాతరం ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ను. ఇంతకుముందు చెప్పినట్లు 2023లో మనం కుట్టు మిషన్లు నేర్పించడం జరిగింది. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే, పల్లెలు పట్టుగొమ్మలు అని అప్పటి నుంచి అంటున్నారు, కానీ పల్లెలు పట్టు సడులుతున్న కొమ్మలుగా మారిపోయినాయి. సుమారుగా 40% కుటుంబాలు వలసలు వెళ్తున్నారు. ఓన్లీ వాళ్ళకు 20,000, 30,000 జీతాల కొరకు హైదరాబాద్ వెళ్ళి బతుకుతున్నారు. ఇక్కడ ఉన్న వ్యవసాయ పనిముట్లతో కొత్త రావడం వల్ల వాళ్ళకు ఉపాధి తగ్గిపోయింది. మా దగ్గర ఉన్న మహిళలు డిగ్రీలు, ఎంఎస్సి, బీఈడీ చేసిన మహిళలు కూడా ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నారు. మేము ఏదైనా నేర్చుకోగలిగితే మాకు ఏదైనా ఉపాధి వస్తుందని ఒక నైపుణ్యం అయితే నేర్చుకోండి అని చెప్పాం. ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు మీరు ఇంతకుముందే చూశారు, ఒక షాప్ పెట్టుకున్నారు. వాళ్ళు సుమారుగా 10 నుంచి 15,000 మంది 15,000 రూపాయలు సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఈ మహిళల్ని మనకు నాగరాణి గారు గ్యాదర్ చేసింది, మేము మగ్గం నేర్చుకుంటామని. నేనైతే నమ్మలేదు, ఎందుకంటే ఇక్కడ ఏం వస్తువు ఇవ్వట్లేదు. ఇక్కడ నేర్చుకోవడం ఒక నైపుణ్యం నేర్చుకోవడమే. నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి ఒక 3 నెలలు 4 నెలలు మనం ఎటువంటి ప్రయోజనం వస్తుందో వాళ్ళకి తెలియకుండానే ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళకి ఎలా ఇంట్రెస్ట్ కలిగిందో కానీ ఇప్పుడైతే చాలా చక్కగా చేస్తున్నారు. ఖచ్చితంగా మా గార్లపాడును ఒక మగ్గం వర్క్లో జిల్లాలోనే ఒక పేరుగాంచేటట్లు మా మహిళలు చేస్తారని నేను భావిస్తున్నాను. వాళ్ళు ఖచ్చితంగా సొంతంగా వాళ్ళకు 30 నుంచి 40,000 రూపాయలు నెలకు సంపాదించుకునేటట్లు, వాళ్ళ కుటుంబాన్ని బలపరుచుకునేటట్లు చేస్తారని నా యొక్క ఆశ సార్. ఇది వందే మాతరం రవీందర్ గారి యొక్క సూచనల మేరకు ఓన్లీ విద్యనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలు ఇంకా బలోపేతంగా అయితేనే, ఆర్థికంగా బలోపేతమైననే పల్లెలు మళ్ళీ పట్టుసీమలుగా, పట్టుగొమ్మలుగా మారతాయని ఈ ఊరితో మేము ప్రారంభించాం. ఈ ఊరితో పాటు ఈ మండలాన్ని కూడా ఒక హబ్గా తయారు చేయాలని, మగ్గం వర్క్ కానీ, టైలరింగ్ కానీ, రకరకాల చేతివృత్తుల పనులను మళ్ళీ చేతివృత్తుల పనులు కూడా నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా తయారు చేయాలని అనుకుంటున్నాం. మా ఊరు మహిళలు అయితే పూర్తి స్థాయిలో నేర్చుకుంటున్నారు. 22 మంది మహిళలు ఈ క్యాంపులో ఉన్నారు. చాలా చక్కగా ఉంది. నేను కొన్ని ఫొటోస్ వాళ్ళు పెడుతుంటారు, చాలా అద్భుతంగా ఇస్తున్నారు. దీన్ని మేము ప్రోడక్ట్ని జిల్లా వరకు తీసుకెళ్ళి జిల్లాలో ఉన్న షాపులలో కూడా ఇది గార్లపాడు నుంచి వచ్చిన మగ్గం వర్క్ అనేటట్లు తయారు చేస్తాం. మా ట్రైనర్ కూడా స్వప్న మేడం ఉంది. చాలా ఓపికగా, చాలా నిదానంగా, చాలా పర్ఫెక్ట్గా నేర్పిస్తుంది. చాలామంది మహిళలు కూడా మా టీచర్లు చూస్తున్నారు. ఈ మధ్యలో మా టీచర్లు కూడా చూశారు. మాది కూడా బోటిక్ షాప్ ఉంది, మీరు కుట్టిస్తారా మా షాప్కి అంటున్నారు. తప్పకుండా ఈ నెల రోజుల లోపల ఇంకా పర్ఫెక్ట్ అయ్యి మేము మామూనార్ కానీ ఇంకా వేరే కానీ సప్లై చేయడానికి మా మహిళలతో మేము చేయాలని అనుకుంటున్నాం సార్.
సో ఇది వందే మాతరం ఫౌండేషన్కి సంబంధించినటువంటి జిల్లా కోఆర్డినేటర్ చెప్తున్నారు. దీనిపైన కూడా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి మహిళలకందరికీ కూడా చేతి మగ్గాల ద్వారా వేసి వాళ్ళందరినీ కూడా రేపు రాబోయే రోజుల్లో వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడేటువంటి అవకాశం కల్పించాలి. ప్రతి నెలకి 20 నుంచి 30 వేల రూపాయలు ఒక సాధారణ మహిళ సంపాదించుకుని తన కాళ్ళ మీద నిలబడి తన కుటుంబాన్ని ఆదుకునేటువంటి పరిస్థితిలో నిలబడేటువంటి లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక్కడ ఈ ట్రైనింగ్ సెంటర్లో చేసినటువంటి మగ్గం వర్క్స్ ఏవైతేనో చేతి ద్వారా వేసినటువంటి వాటన్నింటినీ కూడా రేపు రాబోయే జిల్లా స్థాయిలో కూడా మార్కెట్లోకి తేవబోతున్నామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా.